ఊహ తెలిసినప్పటి నుంచి రకరకాలుగా ఎదగటం కోసం, పెరగటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు రకరకాలైనవిగా ఉంటాయి. ఉదాహరణకి అందరికంటే కొంచెం షార్ట్గా ఉన్నాం అనుకోండి, పొట్టిగా, నేను ఎప్పుడు పొడవవుతానా అని ఒక కుతూహలం. లేక మన తోటి స్నేహితులందరికంటే మన ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఎదుగుదామా, ఎప్పుడు ఇంకా ఎప్పుడు పెరగాల అని ఒక ఆరాటం. ఇలా విషయాలు వేరైనప్పటికీ కూడా ఎదుగుదల కోసం, పెరగటం కోసం, లేక డెవలప్ అవటం కోసం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అందాక ఎందుకు, సాధారణంగా ఉన్న వాటితో సర్దుకుని జీవితాన్ని లీడ్ చేస్తున్న కుటుంబాల్లో చదువు కోసమో, ఉద్యోగాల కోసమో కొంచెం పిల్లలు చేతికొచ్చి, అంటే ఎదిగి వాళ్ళు సంపాదించడం ప్రారంభించి ప్రపంచాన్నంతా చూసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎన్నో మార్పులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళ వస్త్రధారణ మొదలుకొని వాళ్ళు ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి, మమ్మీ ఏంటి ఇంకా ఇదేనా ఏంటి, ఎప్పుడో పాతదానిలాగా వాళ్ళ ఇంట్లో అన్నిట్లో వాళ్ళలో ఏమొస్తుందంటే ఒక ర్యాపిడ్ చేంజ్ అనేది వస్తుంది, మార్పు. తల్లిదండ్రులు నిస్వార్థంగా ఉండేవాళ్ళు అనుకోండి, ఈ మార్పు పర్వాలా. ఏ మార్పు? వాళ్ళు వాడే వస్తువులు మారినా పర్లేదు, వాళ్ళ ఇల్లు మారినా పర్లేదు, వాళ్ళ వాహనాలు మారినా పర్లేదు, ఇవన్నీ పర్లా. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు వరకు ఒక ఇన్నోసెంట్గా బ్రతికే తల్లిదండ్రుల్ని నటిస్తూ బ్రతకటానికి వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు పిల్లలు. మమ్మీ అలా అమాయకంగా అందరితోనూ ఉన్నదన్నట్టు మాట్లాడకూడదు మమ్మీ, కొన్ని దాచుకోవాలి, కొన్ని మాట్లాడాలి. అందరికీ అలా సహాయం చేయకూడదు మమ్మీ, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇప్పుడు ఈ క్రొత్త జనరేషన్లో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నిజాయితీని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నిస్వార్థమైన మనస్తత్వాన్ని, వీటన్నిటినీ ఎదుగుతున్నామనే పేరు మీద, లేక అభివృద్ధి చెందుతున్నామనే పేరు మీద, లేక ముందుకెళ్ళిపోతున్నాం అనే పేరు మీద నాశనం చేస్తున్న వాళ్ళు కూడా సమాజంలో ఉంటున్నారు. కాబట్టి అసలు ఎదగటం అంటే ఏంటి, అభివృద్ధి చెందటం అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్పు చెందిన తరువాత జీవితంలో ఏ విషయాలు ఎదగాలి, ఏ విషయాలు ఎదగాలి? ఈరోజు ఉదయకాలం నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఒక భాగం నా హృదయాన్ని ఎంతగానో ఏం చేసిందంటే కదిలించింది. ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారు. ఒకసారి ఆ మాటను మనం చూసే ముందు, ఆ వాక్య భాగాన్ని ఒకసారి మన జీవితాన్ని గురించి అవలోకనం చేసుకుంటే, అవలోకనం అంటే ఏంటంటే ఎనాలిసిస్. నేనుగా ఉన్నానా, లేక నాకు పుట్టిన పిల్లల ఇన్ఫ్లుయెన్స్లో నా యొక్క సమస్త ప్రవర్తన మార్చుకుని దేవునికి దుఃఖాన్ని కలిగించేవాడిగా ఉన్నానా? నేను నాలాగా ఉన్నానా, చుట్టూ ఉన్న సమాజంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నా జీవితంలో నేను అనేక మార్పులు తెచ్చుకుని ఒకప్పుడు నిస్వార్థంగా ఉండే నేను స్వార్థపరుడుగా మారానా? నేను ఎలా ఉన్నాను? ఆయన రక్తం చేత కడగబడిన రోజున నా మనస్సు, నా యొక్క హృదయంలో, నా ఆలోచన విధానంలో, నా సమస్త ప్రవర్తనలో నేను ఎలా బ్రతికేవాడిని? ఇది చాలా ముఖ్యమైనది. ఈ 2.5 దశాబ్దాల నా సేవా ప్రయాణంలో ఎంతోమంది జీవితాలు, అంటే ఎంతోమంది అంటే సేవ చేసే వాళ్ళ కుటుంబాలు, జీవితాలు
వాళ్ళ జీవన విధానంలో వచ్చిన మార్పులు, వాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళ, తర్వాత వాళ్ళ యొక్క మాటలు లేక వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క సమస్త ప్రవర్తన ఎలా మారింది అన్నీ కళ్ళ ముందు కనిపించిన వాక్యము మారలేదు, దేవుడు మారలేదు, ఆ దేవుని యొక్క నీతి మారలేదు, దేవుని యొక్క సత్యం మారలేదు. ఏది మారలా. మనుషులు మారుతున్నారు, మారుతూ ఉంటారు. కానీ నిజ క్రైస్తవుడు, క్రైస్తవురాలు, సేవకుడు ఎవరైనప్పటికీ కూడా వాక్యమును ఆధారం చేసుకుని జీవించేదే దేవునికి సంతోషాన్ని కలిగించే అద్భుతమైన విషయం. దేనిలో నువ్వు ఎదగాలో నీకు ఒక స్పష్టత కావాలి. సమాజం టెక్నాలజీలో ఎదిగిందని చెప్పి నువ్వు కూడా వాక్యాన్ని కాస్త తీసి పక్కన పెట్టి వాక్యం కంటే టెక్నాలజీ గొప్పదని నువ్వు భావిస్తే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. సమాజంలో ప్లెయిన్ స్పీకింగ్ అనేది తగ్గిపోయి యాక్టింగ్ అనేది పెరిగిపోయిందని నీ ప్లెయిన్ స్పీకింగ్ని ప్రక్కన పెట్టి, అంటే తెలుగులో చెప్పాలంటే సాధారణంగా మాట్లాడటాన్ని ప్రక్కన పెట్టి ఆ యాక్టింగ్తో కూడిన మాటలు నేర్చుకున్నావా, నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. ఈరోజు ఉదయం నన్ను నా హృదయాన్ని కదిలించిన వాక్య భాగం నుండే ఈ విషయాలన్నీ నా నోటు నుండి బయటకు వస్తున్నాయి. ఆ వాక్యం ఏంటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ప్రియ శిష్యుడు ఎఫెసీ సంఘానికి వ్రాసిన ఉత్తరంలో ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై 4వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాశాడో చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేనిలో ఎదగాలి? కానీ దేనిలో ఎదుగుతున్నాము? దేనిలో ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు? దేనిలో ఎదగటానికి నువ్వు నీ తల్లిదండ్రులని లేక కొన్నిసార్లు తల్లిదండ్రుల పిల్లల్ని ప్రేరేపిస్తున్నారు దేనిలో ఎదగటానికి? ఒక యవ్వన కాలంలో ఉన్న కుమారుడు ఎటువంటి అరమరికలు లేకుండా అందరితో చక్కగా ఒక కుటుంబంలాగా అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నాడు అనుకోండి. వాళ్ళ నాన్న, అరే మరీ అలా ఉండకూడదురా, వాళ్ళు ఎవరనుకుంటున్నావు, మనమెవరం అనుకుంటున్నావు, వాళ్ళ కులమేంటి మన కులమేంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులేంటి మన ఆర్థిక పరిస్థితులేంటి, వాళ్ళ నాన్న చేసే పని ఏంటి నేను చేసే పని ఏంటి, ఏంట్రా నువ్వు మరీ అలా అందరితో అట్లా కలిసిపోతున్నావు అని నేర్పిస్తే అది ఆ పిల్లవాడిని ఎదిగించటం కాదు, ఆ పిల్లవాడిని దిగజార్చటం, ఆత్మీయ విలువలలో దిగజారిపోయేటట్టు చేయటం. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మొదట ప్రేమ కలిగి. ఏ ప్రేమ? నన్ను ప్రేమిస్తే నేను కూడా ప్రేమిస్తాను, నన్ను ద్వేషిస్తే నేను కూడా ద్వేషిస్తాను. ఈ ప్రేమ కాదు. రెండో ప్రేమ ఒకటి ఉంటుంది, అదేంటంటే ఐ లవ్ యూ టూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆకర్షణతో కూడిన ప్రేమ. ఆ ఆకర్షణ తగ్గిన వెంటనే తగ్గిపోయే ప్రేమ అది. దానికోసం అమ్మా నాన్నలను మోసం చేస్తూ, దానికోసం తోడబుట్టిన వాళ్ళని మోసం చేస్తూ, దానికోసం నీకంటూ ఉన్న నీ శ్రేయోభిలాషుల్ని మోసం చేస్తూ, శ్రేయోభిలాషులు అనే తెలుగు పదానికి వెల్ విషర్స్, నీ క్షేమాన్ని కోరే వాళ్ళని మోసం చేస్తూ, భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, ఆకర్షణలకు లోబడి నిన్ను ప్రేమిస్తున్నానంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రేమ కాదు ఇక్కడ రాసిన ప్రేమ. ఈ ప్రేమ
షరతులు లేని దైవ ప్రేమ. ఈ ప్రేమ అగాపే అనే ఆ దైవత్వంతో కూడిన ప్రేమ. అంటే ఈ ప్రేమలో మంచివాడా చెడ్డవాడా, మేలు చేశారా కీడు చేశారా, వీళ్ళతో అవసరం ఉందా వీళ్ళతో నాకు అవసరం లేదా అనే దానిని చూచి చేసేది కాదు. అందుకే ప్రేమ కలిగి అని దేవుడు చెప్పిన మాట యొక్క ఉద్దేశం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. మీ నాన్నకి చెప్పబాకు అని అమ్మ కొడుక్కి కూతురికి చెప్తుంది. లేకపోతే మీ నాన్నకి ఇట్లా చెప్పు, మీ అమ్మకి ఇట్లా చెప్పు. అమ్మ కొడుకుతో కూతురుతో నాన్నతో అబద్ధాలు ఆడిస్తుంది, నాన్న అమ్మకి అబద్ధాలు ఆడిస్తాడు, అమ్మతో అబద్ధాలు ఆడిస్తాడు తన పిల్లల్ని. చూడండి, దేనికోసం అంటే నాన్న జ్ఞానం లేనివాడు కాబట్టి నాన్న దగ్గర నిజం చెప్తే ప్రాబ్లం అవుతుంది, నాన్న దగ్గర ఈ అబద్ధాలు చెప్పి ఎట్లగొట్లా ముందుకెళ్ళు. అమ్మ జ్ఞానం లేనిది, అమ్మ దగ్గర ఈ అబద్ధాలు చెప్పు ఇట్లా ముందుకెళ్ళు. మరి వాక్యం ఉంది కదరా బాబు, వాక్యం ఉంది కదమ్మా, వాక్యాన్ని తీసి ఒట్టుని తీసి గట్టు మీద పెట్టాను మా చిన్నప్పుడు అనేవాళ్ళు. అలాగే వాక్యాన్ని తీసి అక్కడ పెట్టు, కానీ నోరు తెరిస్తే ఏదో ఒక దానికోసం అబద్ధాలు ఆడుకుంటూ బ్రతుకు. ఓ ప్రక్కన వాక్యం ఏమని చెప్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుదుము. నీ జీవితంలో దేవుని తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు క్రీస్తు వలె ఎదిగాను అనటానికి కనపడే ఆధారాలు ఏమున్నాయి? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదిగితే నీ అంత ధన్యురాలు, నీ అంత ధన్యుడు ఇంకెవరు ఉండరు. నువ్వే ది బెస్ట్ అవుతావు. క్రీస్తు వలె ఎదగకుండా వేరే విధంగా ఎదిగావు అనుకో, నువ్వు ది బెస్ట్ అని జీవితంలో అనిపించుకునే అవకాశం రాకపోవచ్చు. లోకం రకరకాలుగా పరిగెడుతుంది. దానిలో నేనున్నాను, నువ్వు కూడా ఉన్నావు. దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా క్రీస్తు వలె ఎదగటానికి ఎవరైతే ముందుకు కొనసాగుతూ ఉంటారో, 2025కి గుడ్ బై చెప్పి 2026లోకి వెళ్ళబోతున్నాం. మరి కొన్ని రోజుల్లో వెళ్ళే ఈ కొద్ది దినాల ముందు జీవితం పట్ల ఒక సరైన అవగాహన కలిగించుకో. అదేంటంటే, నేను ఎదగాలి. ఎలా అంటే క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు ఎన్ని విషయాల్లో ఎదిగాడు? ఏ విషయాలు? క్రీస్తు యొక్క విషయాలని కొన్నిటిని మనం ధ్యానిస్తే, ఆయన పరలోకము నుండి దేవుని చేత పంపబడి మనుష్యుని పోలికగా పుట్టి, అంటే పశువుల పాకలో ఆయన పుట్టినప్పుడు అందరి పసిపిల్లల్లాగానే వాళ్ళ తల్లి ఆయనకి జన్మనిచ్చింది. మనుష్యుని పోలికగా పుట్టి దేవుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తాను రిక్తుడుగా చేసుకుని, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనుష్యుని పోలికగా పుట్టాడు, దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే ఎవరి వైపు చూచినా ఆయన కనికరంతో నింపబడి వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రేమ అనేది ఆయన యొక్క హృదయమై ఉండేది. అందుకే యేసుక్రీస్తుని ఇంకా ఏదైనా పదంతో పిలువని ఎవరైనా అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే ప్రేమై ఉన్నాడు అని చెప్తారు. కనుక మనిషిని పోలికగా పుట్టాడు, దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే ఆ స్వభావాన్ని ధరించుకున్నాడు. స్వభావాన్ని ధరించుకుని ఆయన కొనసాగుతున్నాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అంటే, కొంతమందికి ఓ సందేహం వస్తుంది, ప్రేమ అంటే అస్సలు కోపం రాకూడదని, ప్రేమ అంటే అస్సలు ఎన్ని తప్పులు చేసినా ఇంకా చేయని ఎంకరేజ్ చేసినట్టుగా ఉండాలని భావిస్తూ ఉంటారు. దానికి బైబిలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ప్రేమ అనే స్వరూపాన్ని ధరించుకున్నప్పటికీ
దేవుని యొక్క మందిరములో వ్యాపారం చేస్తున్న వాళ్ళని చూచినప్పుడు ఆయన కొరడా పట్టుకుని వారిని కొట్టి అక్కడి నుంచి వాళ్ళని తరిమేసి ఆయన ఒక మాట అన్నాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చకండి అని. మరి ఆయన కోపం వచ్చిందిగా, ప్రేమ లేనట్టేనా? ఆయన వాళ్ళని తరిమేశాడుగా, ప్రేమ లేనట్టేనా? నిజమైన ప్రేమ దౌర్భాగ్యమైన పనికి మాలిన వాటిని భరించి వాటిని సమర్థించలేదు, ఖండితంగా గట్టిగా చెబుతుంది దైవ ప్రేమ. అదే యేసయ్య చేశాడు. కాబట్టి ఆయన దేవుని ప్రేమను ధరించుకున్నవాడై ఈ భూమి మీద తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎంతవరకు ఎదిగాడయ్యా అంటే సిలువ మరణమును పొందటానికి తన్ను తాను అప్పగించుకునే అంతగా ఎదిగాడు. అదే పౌలు భక్తుడి ద్వారా దేవుడు మనకు కూడా ఏం చెప్పిస్తున్నాడంటే, ఆ రోజు ఎఫెసీ సంఘానికి చెప్పించాడు, ఈ రోజున మనకి చెప్పిస్తున్నాడు. ఏమనంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాలలో ఎదుగుతూ 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 ముందుకు వెళదామని చెప్పి. 24 కంటే 25 నువ్వు ఏమి ఎదిగావు? యేసయ్య వలె. 25 నుండి 26లోకి వెళుతున్నావు. ఏ విషయాలు ఎదగటానికి నిర్ణయించుకున్నావు? ఆలోచించు. మా చిన్నతనంలో చర్చికి వెళ్ళిన ప్రారంభ దినాల్లో 31 ఇలా కొన్ని సందర్భాలలో ఆ పాస్టర్ గారు సేవలోకి వచ్చిన రోజని సెలబ్రేషన్ జరుగుతూ ఉండేవి. మీరు కూడా వేరే వేరే చర్చిల నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే మీకు కూడా ఈ కొన్ని తెలుస్తాయి. ఇక్కడే దేవుణ్ణి నమ్ముకుని ఇక్కడే చిన్నపిల్లలుగా ఉండి ఎదిగిన వాళ్ళకి పెద్దగా ఈ సెలబ్రేషన్స్ తెలియదు. క్రిస్మస్ తప్ప, 1వ తారీఖు తప్ప. జనరల్గా చర్చెస్లో ఇవి జరుగుతూ ఉంటాయి. పాస్టర్ గారిని అయ్యగారు అనేవాళ్ళు కొందరు, బ్రదర్ అనేవాళ్ళు కొందరు, అన్న అనేవాళ్ళు కొందరు, పాస్టర్ గారు అనేవాళ్ళు కొందరు, ఇలా ఉంటారు. ఆయన్ని దేవుడు సేవలోకి పిలిచిన రోజుని ఒక సెలబ్రేషన్ చేస్తారు. అలాగే ఇంకా మధ్య మధ్యలో కొన్ని సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్లో ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి ఆ రోజుల్లో 2 రకాలైనవి ఉపయోగిస్తూ ఉంటారు. నాన్ వెజిటేరియన్లో చికెనో మటనో ఏదో ఉపయోగిస్తారు. చికెన్ అయితే కోళ్ళను కొయ్యటం, లేకపోతే మటన్ అయితే గొర్రెలు మేకలు ఉంటాయి కదా, వాటిని కొయ్యటం, అవి చేస్తూ ఉంటారు. చేయగానే ఫస్ట్ ఏం చేయాలంటే, కోసిన తర్వాత కోసేవాళ్ళు వాటిలో మంచి వాటిని కొన్నిటిని తీసుకెళ్ళి ఆ పాస్టర్ గారి ఇంట్లో ఇచ్చి రావాలి. ఎందుకంటే మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలని వాక్యం ఉంది కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి మిగతా ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉండేది. అవి జరిగేటప్పుడు నేనేం అదే తప్పని అనుకునేవాడిని కాదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఓకే ఫైన్. ఎందుకంటే ఏ రోజు తింటారో ఏ రోజు తినరో, వాళ్ళకు ఉండే బాధలు, వాళ్ళకు ఉండే కష్టాలు, ఇబ్బందులు చాలా చాలా ఉంటాయి. వాళ్ళు మంచి పదార్థాల్లో భాగం ఇమ్మని దేవుడే చెప్పాడు కాబట్టి మనందరి మంచి పదార్థాల్లో వాళ్ళకి ఇమ్మని చెప్పినప్పుడు సంఘంలో చేసే దాంట్లో వాళ్ళకి ఇవ్వటం తప్పే ఉంది. దేవుని సేవలో ఎదుగుతూ దేవుని యొక్క సేవకు నన్ను పిలిచిన తర్వాత ఇలాంటివన్నీ నాకు ఎందుకు వద్దు అని అనిపించాయి. ఇలాంటి వ్యవహారాలు వద్దు. మనం అందరిలో ఒక సాధారణమైన వ్యక్తిగా ముందుకు జీవితంలో వెళ్ళటం నేర్చుకుందాం, తగ్గించుకుని బ్రతకటం నేర్చుకుందాం. నేను కానీ నా ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు, అప్పుడు నాన్నగారు కూడా ఉన్నప్పుడు, మా ఇంట్లో ఎవ్వరూ ఏ విషయంలో ఏ ప్రాధాన్యత కానీ, ఏ ప్రాముఖ్యత కానీ, ఏ విలువ కానీ మాకు అక్కర్లేదు. దేవుని కొరకు త్యాగంతో బ్రతకాలి అని ఆ క్రమంతో ప్రారంభమైన దేవుని యొక్క పరిచర్యలో ఎదుగుతూ, చర్చి అభివృద్ధి చెందుతూ, వర్ధిల్లుతూ, ముందుకు వెళుతూ, ఆత్మలు రక్షించబడి సంఘం విస్తరిస్తూ వచ్చిన ఈనాటి వరకు ఎప్పుడు ఏ ఒక్కరి నుండి కానీ, లేక చర్చ్ నుంచి కానీ, ఏ విషయంలో కానీ, ఎప్పుడు ఆలోచనలో కూడా ఇది మనకి కావాలని, లేకపోతే ఇది ఉంటే బాగుంటుందని లేకుండా త్యాగంలో ఎదగటానికి దేవుడు సహాయం చేసే క్రమంలో నిన్న క్రిస్మస్ ఒకటి జరిగింది.
ఈ అంబర్పేట, ఈ హైత్ నగరు, అణస్థలపురం, ఎల్బీనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో మంచి రుచి కలిగిన బిర్యానీ తయారు చేసే ఒక సెంటర్లో ఇచ్చారు ఆర్డర్. 400 మందికి ఇచ్చారు ఆర్డర్. ఆ 400 మందికి ఇచ్చిన ఆ ఆర్డర్ తీసుకున్న మంచి రుచికరమైన తయారు చేసే ప్లేస్లో అక్కడి నుంచి తీసుకొచ్చి చర్చి దగ్గర పెట్టారు. నేను వాక్యం చెప్పేసి క్రిందకి దిగుతున్నాను, అప్పుడే వచ్చినాయి. అక్కడ ఎవరెవరు ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి మా అమ్మ వండిన అన్నం, గోరుచిక్కుడుగాయల కూర, ఇంకేదో కూర, సాంబార్ ఏదో చేసింది, పప్పు ఏదో చేసింది, అది తిని చక్కగా హాయిగా నేను సాయంకాల ప్రార్థనకు సిద్ధమయ్యా. అక్కడ ఉన్న 100 మంది దేవుడిచ్చిన పరిచర్యలో వాళ్ళకి ఆ యూత్ క్రిస్మస్ సందర్భంగా ఒక ఫంక్షన్ చేసి, ఆ ఫంక్షన్ అక్కడ వాళ్ళ కోసం, దానికి నాకు సంబంధం లేదు, అది వేరు నేను వేరు, నాకు దానితో కానీ లేకపోతే అక్కడున్న ఆ రుచికరమైన వాటితో కానీ నా మనస్సు కానీ నా యొక్క ఆలోచనలు కానీ ఎప్పుడు ఆశించలే. ఎందుకంటే ఎదగటం అనే దాని గురించి చెప్తూ నాకు గుర్తొచ్చిన ఈ విషయాన్ని చెప్తున్నాను. నీ ఇంటిలో ఒక రుచికరమైనది చేసుకుని, నీ ఇంటిలో చాలా విలువైనది ఒక దాన్ని కలిగి ఉండి అది ఇతరులకి పంచి నువ్వు సాధారణంగా ఉండగలవా? నీ జీవితంలో యేసుక్రీస్తు వలె ఏ విషయాల్లో ఎదుగుతున్నావు? లేక నీకున్న విలువైన వాటిని దేవుని యొక్క పని కొరకు వేయపరచాలనే మనస్సులో నువ్వు ఎదగగలుగుతున్నావా? లేక ఎంతసేపు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా వీళ్ళ కోసం, వీళ్ళు నా కోసం ఉండాలని ఆలోచిస్తున్నావా? కొంతమంది ఎవరు దొరుకుతారో తప్పులు పట్టుకోవటానికి, ఏ లోపాలు వెతుకుదామా, వెతికి ఆగకుండా ఎంతమందికి దీన్ని స్ప్రెడ్ చేద్దామా, ఎవరు దొరుకుతారా అని వాళ్ళ ప్రాణం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని కీర్తనాకారుడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఎవరి తప్పులు పట్టుకుందామని నా ప్రాణం ఆశపడుతుందని ఆలోచన కలిగిన వాళ్ళు ఈ చివరి దినాల్లో సమాజంలో అనేకులు కనపడుతున్నారు. దేవుని యొక్క సంఘాల్లో అటు వారు అనేకులకి అభ్యంతరంగా, ఆటంకంగా మార్చబడే పరిస్థితులు ఉన్న దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగా ఎరిగితే, దాన్ని సరిగా అర్థం చేసుకుంటే, వింటున్న దానివైతే, చదువుతున్న వాడవైతే నువ్వేం కోరుకుంటావంటే, నేను క్రీస్తు వల్లే అన్ని విషయాల్లో ఎదగటానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు ఎటు వెళ్ళినా నాకు అనవసరం. యెహోషువ అంటాడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అంటాడు. లోకము, సంఘాలు ఎక్కడ ఏవి ఎలా ఉన్నాయో అవన్నీ ఎలా ఉంటే ఉండనివ్వండి, మేమైతే మా యేసయ్య వలె ఎదగటానికి ప్రయత్నం చేస్తాం అనే తీర్మానాన్ని సంవత్సరం చివరిలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, దీన్ని ఎక్కడుండి వింటున్న వాళ్ళైనా, ఎఫ్ఎఫ్రా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి యవనుడు, ప్రతి పెద్దలు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఒక తీర్మానం కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అది దేవుడు అక్కడ చూచి ఆనందించేది. దాన్ని బట్టి దేవునికి లోకంలో దేవునికి మహిమకరంగా ఉండటం ఏదైనా ఉంటే, క్రీస్తు వలె నువ్వు ఎదగటం ద్వారా నువ్వు మహిమకరంగా దేవుని కొరకు భూమి మీద ఉంటావు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఒక్క నిమిషం, ఎంత అద్భుతమైన మాట అండి ఇది.
మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వాళ్ళు. మనందరం దేని మూలంగా పుట్టాం తెలుసా? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం అనే అక్షయ బీజము నుండి. అంటే మనని అబోధ కల్పనలు చెప్పి ఎవరు దేవుళ్ళకి నడిపించల. నీ జబ్బులు తగ్గిపోతాయి, నువ్వు కోటీశ్వరాలు అవుతావు, నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది, నీకు ఇది చేస్తా అది చేస్తా. కొన్ని చోట్ల ఇలాంటి దరిద్రాల వల్లనే దేవుడి నామం లోకంలో అవమానాల పాలవుతుంది. ప్రతివాడికి నోరు లేస్తుంది. ఏమనంటే యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఆ ప్రలోభాలకి ఈ ప్రలోభాలకి వాళ్ళు ఆ ప్రలోభ పెట్టి బాప్తిసాలు ఇస్తారండి. ఎందుకు? ఈ క్షయమైపోయే బీజము మనుషులు వేయటం వల్ల కొంతమంది పనికిమాలిన వాళ్ళు సమాజంలో దేవుడికి అవమానం కలుగుతుంది. మనమైతే అమూల్యమైన శాశ్వతమైన దేవుని వాక్యమైన అక్షయ బీజములో నుండి పుట్టాం. ఇక్కడ ఎవరికైతే నేను బాప్తిసాలు ఇచ్చానో ఈ సంవత్సరాలన్నిటిలో, మీరు ఎవరైనా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరన్నా వచ్చి ఇదిగోనండి మీరు అక్షయ బీజమైన వాక్యం మూలముగా కాకుండా వేరే దాని ద్వారా నన్ను దేవుళ్ళకి నడిపించారని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఉన్న మీరే కాదు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా నా ఈ 25 సంవత్సరాల సేవా ప్రయాణంలో దేవుని వాక్యము అమూల్యమైన శాశ్వతమైన వాస్తవమైన వాక్యముని కాకుండా ఇంకా వేరేది ఏది చెప్పి ఎవరిని దేవునిలోకి రావటానికి ప్రేరేపించాల. ఎందుకంటే అవన్నీ క్షయమైపోయాయండి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దేవుడు స్వస్థపరిచి బాగుపడతాడు, మరలా బ్రతుకుతాడా చచ్చిపోతాడా? ఏదో ఒకరోజు చచ్చిపోతాడా? ఇంకా 200-2000 సంవత్సరాలు బ్రతుకుతాడా? చెప్పాలి, చనిపోతాడు. కానీ శాశ్వతమైన దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడితే ఇక్కడ కాదు, ఇక్కడ తరువాత పరలోకంలో కూడా అతడు శాశ్వతమైన జీవాన్ని పొంది ఉంటాడు. మనం అక్షయమైన బీజము నుండి పుట్టిన వారమై, చదవండి తర్వాత, కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. చూడండి ఆ మాటను ఒకసారి జాగ్రత్తగా బైబిల్లో ఆ మాటను చూడండి. మీ కన్నులతో చదివిందే కాదు, చూడండి బైబిల్లో నుండి ఏమనుంది. మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. నిజంగా నువ్వు హృదయపూర్వకంగా మనుషులు ప్రేమిస్తే, ఎవరైనా ఒక మాట నిన్నన్నా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. నువ్వు మిక్కుటముగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడిచ్చిన మనుషుల్ని ప్రేమిస్తే, సహోదరుల్ని ముఖ్యంగా నువ్వేం చేస్తావు అంటే, ఎవరైనా ఏదైనా కొంచెం అటు ఇటుగా వాళ్ళు ప్రవర్తించిన అవన్నీ మనసులో పెట్టుకో. కానీ స్వార్థంతో బ్రతికే వాళ్ళు మాత్రం ప్రేమ లేదు, దోవ లేదు, సహోదర ప్రేమ లేదు, ఇంకేం ఉండవు. స్వార్థం 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 స్వార్థం, ఎప్పుడూ స్వార్థమే. దేవుడు దాని కొరక స్వార్థంలో ఎదగరా బాబు అని కాదు, యేసయ్య వలె అన్ని విషయాల్లో ఎదుగు అని దేవుడు మనతో చెప్తున్నాడు. కపటంలో ఎదుగు అని కాదు, యేసయ్య వలె అన్ని విషయాల్లో ఎదుగు అని చెప్తున్నాడు. మోసంలో ఎదుగు అని కాదు, యేసయ్య వలె ప్రేమలో ఎదుగు, అన్ని విషయాల్లో ఎదుగు అని చెప్తున్నాడు. 25వ సంవత్సరం దాటి వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. చర్చిలో ఉన్న ప్రతి కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోండి. 2026లోకి వెళ్ళబోతున్నాం. ఇక నుండి మన ఇల్లు దేవుని వలె అన్ని విషయాల్లో ఎదగటానికి సిద్ధపడదాం. మన ఇంట్లో ఉన్న అందరికీ ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే యేసయ్య వలె అన్ని విషయాలు ఎదుగుదాం.
సహోదరుని ప్రేమించట్లో కావచ్చు, ఇతరుల విషయంలో వాళ్ళకి దయ చూపించడంలో కావచ్చు, లేక క్షమాగుణంలో కావచ్చు అని మీరు సిద్ధపడితే, నిర్ణయం తీసుకుంటే, గబగబా వచ్చేవారం మీ కుమార్తె వచ్చి, మమ్మీ మొన్న చర్చిలో పలానా ఆంటీ ఏముందో తెలుసా? ఏంటమ్మా ఇలాంటి బట్టలు వేసుకొచ్చావు? చర్చికి వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలని తెలియదా అంది అని చెప్తుంది అనుకోండి. ఉదాహరణకి అందా? అంటుంది. పనికి మాలిన పెత్తనాలు ఆమెకి ఎందుకంట, వాళ్ళ కూతుర్లు చక్కగా ఉన్నారా అని తెలిసి తెలియక అమ్మాయి వచ్చి నీకు చెప్తే, వినేటప్పుడేం వాక్యాలన్నీ వింటావు. ఏం చెప్పాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలంటే, అమ్మా నేనెంతో ఆంటీ కూడా నీకు తల్లి లాంటిదే కదా. ఒకవేళ అవి గనుక అభ్యంతరంగా ఆటంకంగా అనిపిస్తే అవి ఎందుకమ్మా మానేయచ్చు కదా అని ఎప్పుడు కంప్లైంట్ చేయకమ్మా. ఆ ఆంటీ చెప్పినా, ఎవరైనా అంకుల్ చెప్పినా, ఎవరైనా అన్న చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ అక్క చెప్పినా అట్లా నువ్వు వచ్చి మళ్ళీ మాకు చెప్పబాకు. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో కానీ కరెక్ట్ కాకపోతే దాన్ని వదిలిపెట్టేసేయి. కరెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకో. అది ఎదిగే వాళ్ళు చెప్పాల్సిన మాటలు. స్వార్థపరులు చెప్పే మాటలైతే, ఒక పుల్ల వేస్తే ఇంకొక పుల్ల వేసి, దానికి ఇంకా 4 పుల్లలు వేసి మంట పెట్టి ఆ కొంపకి చిచ్చుదేస్తారు. మీలో తల్లులు తండ్రులు సంవత్సరం చివరిలో మొత్తం సమూలముగా ఒక లోతైన మార్పు కొరకు సిద్ధపడండి. ఎవరెవరైతే ఇంకా యేసయ్య వలె ఎదగకుండా బ్రతుకుతున్నారు, ఎక్కడెక్కడ ఏ కొంపల్లో దేవుని యొక్క వాక్యమునికి విరుద్ధమైన మాటలు, విరుద్ధమైన ఆలోచన విధానం, సహోదర ప్రేమను ప్రక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాల కోసం పరిగెడుతున్నారో వాటన్నిటిని విడిచిపెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ గుంపు కాదు, ఇలాంటి ఒక 10 అంతల గుంపు ఉన్నా అందులో ఒకడు కూడా పరలోకానికి పోయేవాళ్ళు లేకపోతే దాని ద్వారా ఇక్కడ నిలబడి బోధించే బోధలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతాయి. అదే ఇక్కడ ఒక 20 మంది కూర్చుని 20 మందికి 20 మంది పరలోకానికి వెళ్ళగానే యేసు ప్రభు లేచి నిలబడి, రండి బలా నమ్మకమైన దాసులారా రండి అని స్టెఫెన్ వెళ్ళినప్పుడు ఎలా లేచి నిలబడి స్టెఫెన్ని ఆయన హత్తుకున్నాడో, అలాంటి వాళ్ళు ఆ 20 మంది ఉన్నా చాలు. ఎందుకండి చెత్తంతా ఎందుకు? ఎందుకండి ఎన్ని సంవత్సరాలు వచ్చిన మార్పు లేకపోతే ఎందుకు? ఎందుకండి జీవితంలో వాక్య ప్రకారం ఎదగని వాళ్ళు ఎందుకు? ఆలోచించుకోండి. నేను చెప్పేది నాకు దేవుని దగ్గర ఆ ఘనత కొరకే కాదు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే నువ్వు చర్చికి వచ్చేది ఎందుకు, వెళ్ళేది ఎందుకు? సంఘంలో నువ్వు పరిచారకుడు అయితే ఏంటి, లేక నువ్వు బోధకుడు అయితే ఏంటి, పాటగాడు అయితే ఏంటి, ఇంకేదైతే ఏంటి? ఇంకా మన ముందు 17 రోజులు మాత్రమే ఉన్నాయి క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళటానికి. ముందున్న ఈ 17 దినాలు మిగతా వ్యవహారాలకి కాస్త సమయాన్ని తగ్గించి కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఏదో ఒకటి జరగాలి ఈ భూమి మీద. ఎక్కడ చూసినా అలవాటుగా, నామకార్థంగా, ఆచారంగా దేవుడి నామం దూషించబడతంటే, నేను తిని పడుకోవటానికి, నేను నిద్రించడానికి, నేను తిని తిరగటానికి నాకు మనసు ఎలా వస్తుంది? ఏదో ఒకటి జరగాలి ఈ లోకంలో. జరగాలి అంటే క్రీస్తులాగా నువ్వు ఎదిగితే జరుగుతుంది. ఏదో ఒకటి జరగాలి అంటే క్రీస్తులాగా బ్రతికితే జరుగుతుంది. ఏదో ఒకటి జరగాలి అంటే నువ్వు, నీ పిల్లలను, కుటుంబం అంతా కూడా దేవునిలో బ్రతకాలని కోరుకుంటే జరుగుతుంది. క్రైస్తవ సమాజంలో, ఈ దేశంలో ఒక 1000 మంది అన్న క్రీస్తులాగా ఎదగటానికి నడుం కట్టుకుని ఉండుంటే, యేసుక్రీస్తు ఈ దేశానికి పరిచయం అయినప్పుడే ఈరోజు ఈ దేశ పరిస్థితులు ఇలా ఉండేయా? ఉండే కానే కాదు. కానీ ఏదో నమ్మాము.
లోకమంతా మారిపోవాలి. ఈ ఆరాటంలో, ఈ తొందరలో యేసు క్రీస్తు వలె ఎదగటానికి నడుం కట్టుకొని పరిస్థితులను బట్టి ఈరోజు ఈ పరిస్థితులు దాపరించినాయి. నాకు అనిపిస్తుంది ఈ ఉదయకాలం దేవుని వాక్యం నా హృదయాన్ని తాకినప్పుడు, ఇంకా ఏ జీవితం అయితే ఉందో మిగిలి ఆ జీవితం క్రీస్తు వలె ఎదగటానికి ప్రజల్ని మేల్కొల్పితే, ఆయాత్తపరిస్తే, సిద్ధపరిస్తే అది శక్తివంతమైన పని అవుతుంది. అంతేగాని ఇంకా వేరే వేరే విషయాల కంటే ఇది చాలా ముఖ్యమైనది అని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మీలో అనిపిస్తున్న వాళ్ళకి ఒకసారి ఆలోచించుకోండి. అనిపించిన వాళ్ళు ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానించి, అవును నేను దేనిలో ఎదగటానికి ఆరాటపడుతున్నాను పొద్దున్న లెగిస్తే, కానీ నా మొదటి ఆరాటం దేనిలో ఎదగటానికి ఉండాలి. నీ మొదటి ఆరాటం, ఎగ్జైట్మెంట్ లేక నీ తపన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగటానికి నేను ఆరాటంతో బ్రతుకుతాను అని ఈ ఆదివారపు ప్రార్థన సమయం నీకు ఇవ్వబడినప్పుడు ఇంక అన్ని విషయాలు ప్రక్కన పెట్టి మనస్ఫూర్తిగా నీ హృదయంలో ఉన్న ఆశను దేవుడితో చెప్పు. ఎందుకంటేనండి, ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితులు, ఇప్పుడున్న ఈ పొల్యూషన్, సమాజ పరిస్థితులను బట్టి ఇవాళ ఉన్నాళ్ళు రేపు ఉంటారో ఉండరో తెలియదు. రేపు ఉన్నాళ్ళు ఎల్లుండి ఉంటారో ఉండరో తెలియదు. ఎల్లుండి అంటే ఉదాహరణకు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలకు. ఈ జీవితంలో ఏదో ఒకటి దేవుడి కోసం ఈ భూమి మీద ఉండగానే రోషంగా బ్రతికి దేవుడి కోసం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రికను తెరుస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే మందంగా ఉండకుండా, సోమరులుగా ఉండకుండా, ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే లేజీగా ఉండకుండా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రియులారా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా అంటే యేసయ్యలా ఎదగాలనే ఆసక్తి విషయంలో నువ్వు ఎప్పుడు లేజీగా ఉండకు. ప్రతిరోజు నువ్వు లేచిన వెంటనే నీ గుర్తు రావాల్సింది ఏంటంటే, నేను యేసయ్యలాగా ఎదగాలి అన్ని విషయాల్లో. యేసయ్య ఎదిగింది మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని క్రీస్తు ప్రేమను కలవాడై ఆయన ఏం చేశాడో తెలుసా? తను తాను రిక్తుడిగా చేసుకుని శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని శిలువ మరణానికి తాను అప్పగించుకుని త్యాగంతో ముగించాడు. అంతవరకు ఎదిగాడు. సాధారణమైన ఒక పసిపిల్లవాడిగా పశువుల తొట్టులో పుట్టిన యేసయ్య ఆయన సిలువ వేయబడే సమయానికి ఆయన ఎదుగుదల ఏంటో తెలుసా? తన్ను తానే బలిగాను అర్పణగాను అర్పించుకున్నంతగా ఎదిగాడు. చిన్న అవమానాన్ని భరించలేవే, చిన్న నిందను ఓర్చుకోలేకపోతున్నావు. యేసుక్రీస్తు వలె ఎదగాలనే గోల్ నీ ముందు పెట్టబడితే ఇవన్నీ ప్రక్కన పెట్టేసాయి. క్రీస్తు వలె ఎదగటానికి ఏమాత్రం ఆసక్తి తగ్గకుండా, ఆసక్తి విషయంలో ఏమాత్రం కూడా లేజీగా కాకుండా తీవ్రత కలవాడవై, ఆత్మలో తీవ్రత అంటే ఏంటో తెలుసా? ఎలా అయినా బ్రతకాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు ఏ గేమ్స్, స్పోర్ట్స్ లేక ఉంటాయి కదా, ఎలా అయినా నేను ఫస్ట్ రావాలి, విన్నర్ అవ్వాలి. కొన్నిసార్లు చదువుల్లో ఉంటుంది, ఎలా అయినా సరే క్లాస్ ఫస్ట్ రావాలి, ఎలా అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎలా అయినా ఈసారి మార్కులు పెరగాలి. ఉన్నాయి ఇలాంటివన్నిట్లోనూ మీలో ఆ రోషంతో అలా ముందుకు వెళుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ కొంతకాలం మనకు ఉపయోగపడతాయి, కానీ వాటన్నిటికంటే విలువైనది నీ దేశ ప్రజలు కోటాను మంది నరకానికి వెళ్ళిపోయే క్రమంలో ప్రభువుని ఎరగకుండా నశించిపోతూ ఉంటే రోషం,
యేసు వలె ఎదిగి నా దేశాన్ని రక్షించుకోవాలి, యేసు వలె ఎదిగి నా ప్రజల రక్షణ కొరకు కన్నీరు కార్చాలి, యేసయ్య వలె ఎదిగి ఈ దేశంలో ఏదో ఒకటి జరగాలి ఆయన రాకడ లోపు అనే తపన నీకొద్దా? దేవుని వాక్యాన్ని ఒక్కసారి హృదయంలో పెట్టుకుని ప్రార్థన కొరకు మీరు సిద్ధపడుతున్నప్పుడు, దేవా ప్రేమ కలిగి సత్యం చెబుతూ నీ వల్ల అన్ని విషయాల్లో ఎదగటానికి నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచమని దేవుణ్ణి అడుగుదాం. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడండి. యేసయ్య పరలోకం నుండి నీ వైపు నా వైపు చూస్తున్నాడు. ఈ ఒక్క జీవితం ఏది చూస్తే దాని వైపు పరుగులెడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఘనతల కొరకు, గొప్పల కొరకు, ఆధిక్యతల కొరకు పరుగులు తీస్తూ నీ దేశం, నీ దేశ ప్రజలు సాతాను కబంధ హస్తాలలో చిక్కుకుని ఉంటే పట్టి పట్టనట్టుగా బ్రతుకుతున్నావా? ఈ మధ్యాహ్న కాలం నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. దేవా నేను నా కుటుంబము, దేవా నేను నా ఇంటి వారు, దేవా నేను నా సంఘ సభ్యులు ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ నీ వల్ల అన్ని విషయాలలో ఎదగాలి. ప్రతి వారు శ్రద్ధతో ప్రార్థించేయండి. ఆయన వల్ల ఎదిగావా గొప్ప మార్పు కలిగి తీరుతుంది. ఆయన వలె ఎదిగావా దేశం కదిలించబడుతుంది. ఆత్మలో తీవ్రత గలవారే మొరపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో దేవుడు సహాయం చేస్తాడు. అనేక సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్న నీ జీవితం ఏ విషయాల్లో ఎదుగుతూ వస్తున్నా ఒకసారి నీవు పరిశీలించుకోవాల్సిన సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు నిలిచున్నావు. ఈ మధ్యాహ్నకాల సమయం దేవుడు నీ జీవితాన్ని ప్రేమించి గతకాలమంతా నీవు ఎలా నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావో, దేవునిలో ఎదగవలసిన నీవు దేవుని మాటలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకమైన దిశలో ఎలా ఎదుగుతూ వచ్చావో, ఈ విలువైన సమయంలో ఒకసారి నిన్ను పరిశీలించుకోవలసిన సమయం. యవనస్తులారా ఒకసారి నిన్ను పరిశీలించుకో. తల్లిదండ్రుల మాటలను బట్టి, లోక ఆశలను బట్టి నీ జీవితంలో ఎదుగుతూ వస్తున్నావా? దేవుని వాక్యము ఏమైతే బోధిస్తుందో ఆ బోధలకు అనుకూలంగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యానికి సాక్షిగా నీ జీవితంలో బ్రతకడానికి తీర్మానించుకున్నావా? గతకాలం ఎలా గడుస్తూ వచ్చింది? సంవత్సరాలుగా ఎలా నీ జీవితంలో దేవునికి అనుకూలమైన విధంగా కాకుండా లోక ఆశల వైపు ఎలా ఎదుగుతూ వచ్చావు?
ఈ సమయంలో ఒకసారి పరిశీలించుకుని దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా గడిచిన కాలం చాలు నాయనా, నా ఆలోచనల చొప్పున ఎదగటం కాకుండా మీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో, ఆనాడు దైవజనుడైన పౌలు ఏ విధంగా సంఘం ఎదగాలని ఆశించాడో నేను కూడా ఆ విధంగా ఎదిగేటట్లుగా సహాయం చేయి ప్రభు అని ఆ దేవునికి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనల్ని మనం పరిశీలించుకోవటం ద్వారా, దేవుని పాదాలు పట్టుకోవటం ద్వారా, ఆయన పాదాలు పట్టుకుని ఆయన బ్రతిమాలటం ద్వారా వ్యర్థమైపోయిన కాలం వలె కాకుండా ముందున్న భవిష్యత్తు దేవుని ఉద్దేశానుసారంగా సత్యానికి సాక్షులముగా క్రీస్తు ఏ విధంగా ఎదుగుతూ వచ్చాడో మన జీవితాల్లో కూడా అలా ఎదిగే వరంగా ఉండటానికి ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండక ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యత కలుగుతున్న ఈ దుర్దినాల్లో దేవునితో చెప్పొక మాట, ప్రభువా ఆసక్తి విషయంలో మాంద్యంగా బ్రతకుండా నా జీవితాన్ని సహాయం చేయి. ఆసక్తిలో మాంద్యత్వం రాకుండా కృప చూపించు ప్రభువా. నిరుత్సాహం కలగకుండా సహాయం చేయండి తండ్రి. లోక పరిస్థితులు, ఈరోజు క్రైస్తవ సంఘాలు ఉన్న పరిస్థితులను చూసి నిరుత్సాహపడకుండా కృప చూపించండి. ఆసక్తితో ముందుకు వెళ్ళే మనసును దయచేయండి ప్రభు అని ఆ ప్రభువును వేడుకుందాం. నీ జీవితం ఎంతో విలువైనది. నీ విలువైన జీవితం కోసం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి వెల చెల్లించి నీ జీవితాన్ని ఆయన కొన్నాడు. ఎందుకంటే నీవు ఆయన కొరకు సాక్షిగా బ్రతకటానికి, సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగటానికి, ఒకరి ఎడల ఒకరు మికుటమైన ప్రేమ కలిగి బ్రతకటానికి, వీటన్నిటిని విసర్జించి లోకము, ఆశలు, వాటి వైపు పరిగెడుతున్న ఈ పరిస్థితులన్నిటిని జయించి ఈ 2025 సంవత్సరం, ఈ చివరి సమయంలో 26వ సంవత్సరానికి మనం వెళ్ళే సమయం వచ్చేసరికి అన్ని విషయాల్లో దేవుని వల్లే ఎదగటానికి, ప్రభువా నీ వల్లే ఎదగటానికి కృప చూపించండి ప్రభు అని కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. చివరి సమయం, ఈ ప్రార్థనలో, ఈ చివరి సమయంలో ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో మీరు మీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి వెల చెల్లించి మా జీవితాలను మీరు కొన్నారు నాయనా. అయితే గత కాలమంతా అనేక సార్లు నాయనా సత్యానికి విరోధులంగాను, క్రీస్తు వలె ఎదగవలసిన మేము లోక ఆశల్లో ఎదుగుతూ వస్తున్న ఈ పరిస్థితులన్నీ మీరు చూస్తూ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, యవనస్తులు మొదలుకొని పెద్దల వరకు, క్రీస్తు వలె నాయన సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో మీ వలె వెదుగునట్లుగా కృప చూపించండి తండ్రి. మీరు కనికరించండి నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దని వేడుకున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ఆసక్తిలో ఉన్న మాంద్యత్వాన్ని కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ఆసక్తితోనైనా ప్రార్థించుట విషయంలోనూ అలాగే ప్రేమించుట విషయంలోనైనా ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళినట్లు కృప చూపించండి. మీ వలె మేము ఎదగటానికి ఆసక్తిని దయచేయండి ప్రభువా. లోక ఆశల వైపు ఎదగాలనే ఆశను నాయన కొట్టివేయండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే లోక ఆశలు ప్రతి మనిషిని తరుముతూ ఉండగా, గత కాలమంతా నాయన కొన్నిసార్లు మా ఆశలను మేము జయించలేక క్రీస్తు వలె ఎదగవలసిన మేము
ఆసక్తిని కోల్పోయి లోక ఆశల్లో ఎదుగుతూ వచ్చాం. ఈ విషయాన్ని బట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి తండ్రి. ఇక్కడున్న వారు మాత్రమే కాదు నాయన, ఆయా స్థలాల్లో ఉండి లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని క్షమించి ఇక నుంచైనా ప్రభువా ఆసక్తిలో మాంద్యత్వం కలగకుండా కృప చూపించండి తండ్రి. మీ ప్రేమలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రభువా. దేవా మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం చివరిలోనైనా మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయనా. మీరే మాకు ఆధారము, మీరే మాకు ఆశ్రయము, మీరు తప్ప వేరొక మార్గం మాకు లేదు నాయన. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కరుణించండి తండ్రి. మీ కరుణ కటాక్షములతో మమ్మల్ని కరుణించండి నాయన. ఆనాడు గురుడ్డివాడైన వ్యక్తి దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని ప్రార్థించాడు. అలాగే ఈ మధ్యాహ్నకాల సమయంలో మమ్మల్ని దాటిపోవద్దని మా మనవులు మీరు అంగీకరించినైనా మీ వలె ఎదగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించండి తండ్రి. యవనస్తులు మొదలుకొని మధ్య వయస్కులు, పెద్దలు ప్రతి ఒక్కరిని ఈ దినాల్లో మీరు దర్శించి మీరు మాట్లాడి ఆసక్తిలో ఉన్న మాంద్యత్వాన్ని కొట్టివేసి ప్రభు ప్రతి ఒక్కరూ ఆసక్తితో ముందుకు వెళ్ళినట్లుగా కృప చూపించండి తండ్రి. మీ కృపగల హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మీరు కరుణించి మీ కరుణా కటాక్షముల చేతనైనా మమ్మల్ని దర్శించి మమ్మల్ని ప్రోత్సహించి అలాగేనైనా ఆసక్తిలో మాంద్యత్వం కలగకుండా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.